హైదరాబాద్లో వాహనాలు జనం రద్దీ నెలకొంది. ఈ నెల 13న ఏపీలో శాసనసభ, లోక్సభ, ఇటు తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి. దీంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంతూర్లకు బారులు తీరారు నగరవాసులు. జంట నగరాల నుంచి ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ప్రజల ఓట్ల పండుగకు వెళ్తున్నారు. దీంతో రైల్వే స్టేషన్లు, రైళ్లు, బస్సులు, బస్ స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. బస్సులు, రైళ్లు దొరకకపోతే కొందరు సొంత వాహనాల్లో వెళ్తున్నాయి. దీంతో నగరమంతా దాదాపుగా ఖాళీ అవుతుంది. 10 రోజుల నుంచే బస్సుల్లో సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఒంగోలు, గుంటూరు తదితర జిల్లాలకు వెళ్లే వారితో ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి, సాగర్ రింగ్ రోడ్డు బస్ స్టాప్లతో ప్రయాణికుల రద్దీ నెలకొంది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీఎస్ఆర్టీసీ సుమారు 2000 ప్రత్యేక బస్సులు కేటాయించింది. ఎంజీబీఎస్ నుంచి 500, జేబీఎస్ నుంచి 200, ఉప్పల్ నుంచి 300, ఎల్బీనగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. రద్దీ ఇంకా పెరిగితే మరిన్ని ప్రత్యేక బస్సులు పెంచుతామంటున్నారు ఆర్టీసీ అధికారులు. సిటీ జనం ఊర్ల బాట పట్టారు. సోమవారం ఓటు హక్కు వినియోగించుకోవడానికి సొంతూర్లకు వెళ్తున్నారు. దీంతో ఎల్బీ నగర్ నుంచి విజయవాడ, వైజాగ్, నల్గొండ, ఖమ్మం రూట్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్లో నివసించే ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి సొంత ఊర్లకు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా హైదరాబాద్ సంబంధించి ముఖ్యంగా ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ రింగ్ రోడ్ వద్ద ఉన్నాం. ఎల్బీ నగర్ అంటే ఇటు ఏపీకి వెళ్ళే ప్రజలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం, సూర్యాపేటతో పాటు ఇటు విజయవాడ, వైజాగ్, రాజమండ్రికి సంబంధించి ఎవరైతే వెళ్లాల్సిన వారు ఉంటారో హైదరాబాద్లో స్థిరపడ్డ వాళ్ళు ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకోవడానికి సొంత ఊర్లకి వెళ్లేందుకు పయనం అవుతున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ కొన్ని ప్రత్యేకమైన బస్సులని అంటే అడిషనల్గా బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఊహించని విధంగా పెద్ద ఎత్తున ప్రజలు పల్లెబాటకి పడుతున్నారు. ఎందుకంటే తమ ఓటు హక్కు స్వగ్రామంలో ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్లో స్థిరపడ్డ వారందరూ కూడా హైదరాబాద్ని విడిచి సొంత ఊర్లకు వెళ్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. మొత్తం ఎల్బీ నగర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ బస్ స్టాప్స్లకి సంబంధించి ఎందుకంటే చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. నల్గొండ, ఖమ్మం, మిర్యాలగూడతో పాటు ఇటు ఏపీకి సంబంధించి విజయవాడ వైపు వెళ్లే బస్సులు ఎక్కడెక్కడ ఆగుతాయి అనేది మొత్తం కూడా మెన్షన్ చేసి ఎక్కడికక్కడ ఆర్టీసీకి సంబంధించిన అధికారులు గైడ్ చేస్తున్న పరిస్థితి. సో పెద్ద ఎత్తున అంటే ముఖ్యంగా ఇటు బస్సులకు సంబంధించి ఎక్కడికక్కడ బస్సులన్నీ ఫుల్ అవుతున్న పరిస్థితి. దీంతో పాటు ప్రైవేట్ ట్రావెల్ సంబంధించి కూడా కొంతవరకు డిమాండ్ పెరిగింది. ఎందుకంటే ఆర్టీసీ బస్సుల్లో సీట్లు సరిపోక కావచ్చు, లేకపోతే జనాలు ఎక్కువగా ట్రావెల్ చేస్తున్న క్రమంలో చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపుగా గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు బస్సులకు సంబంధించి. బస్సులు వచ్చినప్పటికి కూడా కొంతవరకు సీట్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న వారైతే చాలా సేపటి నుండి కూడా బస్ స్టాప్ల వద్ద వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే బస్సులు వచ్చినప్పటికి కూడా మొత్తం కిక్కిరిసిపోయి వస్తున్న సిచ్యువేషన్. సో పిల్లలతో ట్రావెల్ చేయాలి అంటే కొంతవరకు ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ కూడా కనపడుతుంది. కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళాలి? సత్పల్లి అండి, ఇయ్యం మంజర. ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నారు? ఈ 3 రోజుల నుంచి వచ్చి వెనక్కి. ఎందుకు బస్సులు రావట్లేవా, లేకపోతే బస్సులు లేవా? టైట్ అయ్యి ఇబ్బంది ఉంది. మీరు చెప్పండి అమ్మా, ఎన్ని రోజుల నుండి మీరు ఇట్లా బస్సులు ఇబ్బంది పడుతున్నారు? సో వెయిట్ చేస్తున్నాం, చాలా ట్రాఫిక్ ఉంది. 2 hours అయింది ట్రాఫిక్ నుంచి రావడానికి. చూస్తున్నాం పెద్ద ఎత్తున ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో చాలా వరకు వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే అటు టికెట్స్ బుక్ చేసుకున్నప్పటికి కూడా ఇటు ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నారు, కానీ బస్సులు రావడానికి కొంతవరకు ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు కూడా ఉన్నాయి. కాబట్టి ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు ఉన్న కారణంగా, ట్రాఫిక్ జామ్ జరుగుతున్న కారణంగా కొంతవరకు బస్సులకు సంబంధించిన రాకపోకలు కూడా ఆలస్యంగా జరుగుతున్నాయి అనేది
ప్రయాణికులు చెప్తున్నారు. సో చాలా వరకు ఎందుకంటే ఇటు ఎల్బీ నగర్ నుండే ఇటు ఏపీకి వెళ్ళే ప్యాసింజర్స్ అనుకోవచ్చు, దాంతోపాటు ఇటు నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట సంబంధించి వెళ్ళేవారు అందరూ కూడా ఇక్కడ నుండే వెళ్ళనున్నారు కాబట్టి కొంతవరకు ఇక్కడ రద్దీగా మారిన పరిస్థితి. సో ఇది కంటిన్యూ అవుతుంది ఎందుకంటే మండే రోజు పోలింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముఖ్యంగా ఏపీకి సంబంధించి చాలా వరకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చాలా వరకు కూడా సొంతూర్లకు పెడుతున్న నేపథ్యంలో కొంతవరకు ఏపీకి సంబంధించిన బస్సులన్నీ కూడా రద్దీగా మారిన పరిస్థితి. సో ప్రస్తుతం మనతో పాటు ఆర్టీసీకి సంబంధించిన వారు ఉన్నారు. చెప్పండి, ఆ ఏర్పాటు ఎట్లా చేశారు? అడిషనల్గా బస్సులకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా విజయవాడ ఏపీకి సంబంధించి అడిషనల్ బస్సెస్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ మాకు ఇక్కడ మెయిన్ ఇక్కడ ట్రాఫిక్ అయితే ట్రాఫిక్ మూవ్మెంట్ అంటే కంప్లీట్గా టువర్డ్స్ విజయవాడ ఉంది, టువర్డ్స్ ఖమ్మం కూడా ఉంది. టువర్డ్స్ మన ఖమ్మం వైపు అనుకుంటే ప్రతి 15 నిమిషాలకి 2 నుంచి 3 బస్సులు వెళ్తున్నాయి. పబ్లిక్ అంతా స్మూత్ క్లియరెన్స్ అవుతుంది. టువర్డ్స్ విజయవాడ అనుకుంటే ప్రతి 10 నిమిషాలు 2 బస్సులు వెళ్తూనే ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ నుంచి నిన్నటితో పోల్చుకుంటే ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా సేమ్ ఫ్రీక్వెన్సీ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కూడా నైట్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సేమ్ ఇది. అయినా సరే మనకి బస్సెస్కి ఎలాంటి ఇబ్బంది లేదు, సేమ్ బస్సెస్ అయితే కంటిన్యూ అవుతుంది. సార్ ఇప్పుడు సమస్య ఏముందంటే మన పబ్లిక్ నుంచి ఒక నెగిటివ్ ఏముంటుందంటే మాకు కంఫర్ట్గా లేదంటారు. అంటే మనకి రిజర్వేషన్ సర్వీసులు ఏవైతే పెట్టామో అవన్నీ కూడా 100% ఫుల్ అయిపోయినాయి. ఫిల్ అయిన తర్వాత మనకి వచ్చే పబ్లిక్ మూవ్మెంట్కి అనుగుణంగా బస్సులు అయితే వస్తూనే ఉన్నాయి. కానీ ఏంటంటే కొంతమంది మనకి కొంచెం కంఫర్ట్ జోన్లో ఉండి ఆ రకంగా వెళ్ళాలనుకునే వాళ్ళకి బస్సులు అందుబాటులో లేవు, అన్నీ ఆన్లైన్ రిజర్వేషన్ అయి ఉన్నాయి. ఇక తప్పని పరిస్థితుల్లో సిటీ బస్సులు కూడా మేము ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది. మా పరిధిలో ఉన్నంత వరకు కూడా ఏంటంటే పబ్లిక్ క్లియర్ చేసే క్రమంలో ఉన్న బస్సులు అందుబాటులో ప్రతి బస్సును పంపించే ప్రయత్నం చేస్తున్నాం. రిజర్వేషన్ చూస్తే ఆల్మోస్ట్ ఫిల్ అయి ఉన్నాయి, రేపటికి కూడా ఫిల్ అయి ఉన్నాయి. సరే ఇక్కడ ఏమైనా వేకెన్సీ దొరుకుతుందేమని ఇక్కడికి వచ్చి చూస్తే తెలంగాణ బస్సులు సరే వెళ్ళాలి, విజయవాడ కూడా వెళ్ళాలి, వెళ్ళొద్దు అని చెప్పట్లేను. బట్ తెలంగాణ వాళ్ళని ఎక్కద్దు అని అంటాం కరెక్ట్ కదా. విజయవాడ డైరెక్ట్ బస్సులు అనేసి డైరెక్ట్ విజయవాడ అని చెప్పేసి కోదాడకి వెళ్ళొద్దు అని అంటే ఎట్లండి? నేను కోదాడకి వెళ్ళాలి, దాదాపు 45 నిమిషాల నుంచి వెయిటింగ్, అక్కడ 1 గంట. సో ఇలా వెయిట్ చేస్తూనే ఉండాలంటే ఇబ్బంది కదా, సాధారణ ప్రజలకు చాలా ఇబ్బంది కదా. అది మా బాధ. చాలామంది కోదాడకి వెళ్ళాల్సిన వాళ్ళు చాలామంది క్యాబ్స్ తీసుకుని వెళ్తున్నారు. కొంతమంది అయితే క్యాబ్స్ ఈ అవకాశాన్ని అందరినీ దోచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇది మొత్తానికి ఎల్బీ నగర్ చౌరస్తా ఏదైతే ఎల్బీ నగర్ రింగ్ రోడ్ వద్ద మనం చూస్తున్నాము బస్సులన్నీ కూడా లైన్లో ఉన్న పరిస్థితి. అంటే బస్సులు చాలా ఫ్రీక్వెంట్గానే, ఎందుకంటే ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించిన అధికారులు కూడా మాట్లాడారు, దాదాపు ప్రతి 10-15 నిమిషాలకి 2-3 బస్సులు ఫ్రీక్వెంట్గానే ట్రావెల్ చేస్తున్నాయి. కానీ పబ్లిక్ ఎక్కువగా వస్తున్నారు, ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా పబ్లిక్ వస్తున్నారు. దాంతోపాటు పబ్లిక్ సంబంధించి కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి కూడా వెయిట్ చేసి ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే ఆవేదన కొంతవరకు ప్యాసింజర్స్ అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇంకా ఈరోజు రాత్రికి కూడా ఈ ఫ్లోటింగ్ ఇటు ఏపీకి వెళ్ళే పబ్లిక్ అనుకోవచ్చు, లేకపోతే ఇటు నల్గొండ సంబంధించి వెళ్ళే వారి ఏదైతే ఆ రద్దీ మరింత పెరిగే అవకాశము ఈ అర్ధరాత్రి ఎక్కువగా ఉంటుందనే అంచనా మాత్రం అధికారులు వేస్తున్నారు. అశోక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగిసింది. ఇకపై బహిరంగ సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు, ఇంటింటి ప్రచారంపై నిషేధం ఉంటుందని తెలిపారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ సీటుకు సోమవారం పోలింగ్ నిర్వహించేందుకు ఏసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు వెల్లడించనున్నారు. మీకు తెలుసు 13th నాడు 7 o'clock మార్నింగ్ నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. 13 అసెంబ్లీ సెగ్మెంట్స్లో 4 o'clock వరకు ఉంటుంది. మిగతా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో అంటే బేసికలీ 116 మిగతా అసెంబ్లీ సెగ్మెంట్స్లో 6 గంట వరకు ఉంటుంది. సో ఐ విల్ స్టార్ట్ విత్ ద సర్టెన్ ప్రోటోకాల్స్. ఈ లాస్ట్ 48 అవర్స్కి కొన్ని నిబంధనలు ఉంటాయి. పొలిటికల్ పార్టీస్ have to follow them. All election campaigning through public meetings has to come to a halt. So that is the most important issue. 144 CRPC లాగు చేస్తారు. DOs, CPs వాళ్ళ ఏరియాలో. దీని ప్రకారం not more than 4 people can assemble. So that is the basic thing. Display of election material in all types of media also has restrictions. There will be a total ban on transmission of bulk SMS.
election-related bulk SMS. Conduct of exit poll and publication and dissemination of result మీద 6:30 PM on 1st of June వరకు బ్యాన్ ఉంటుంది. కొన్ని రిపోర్ట్స్ ఇప్పుడు కూడా మాకు వస్తున్నాయి దట్ సర్టెన్ షాప్స్, సర్టెన్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ ఉండొచ్చు, వేరే కంపెనీస్ ఉండొచ్చు, ఆ 13th నాడు పెయిడ్ లీవ్ ఇస్తలేదు. సో నేను మీ ద్వారా వాళ్ళకి మళ్ళీ ఒకసారి instructions of ECI are very clear that the 13th has to be a paid leave. So anybody found violating these instructions, actions will be taken. Deento saha ee roju ratri repu ratri very important from the point of view of monitoring the movement of the various inducement related material, cash ఉండొచ్చు, లికర్ ఉండొచ్చు, ఆల్ దోస్ థింగ్స్. అందుకనే ఎంటైర్ మెషినరీ. లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్. హైదరాబాద్ లిమిట్స్లో 1000 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు 2 అంచెల భద్రతతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు సిపి శ్రీనివాసరెడ్డి. గతం కంటే ఈసారి పోలింగ్ శాతం పెంచడానికి కృషి చేస్తున్నామన్నారు అధికారులు. హైదరాబాద్ లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు, పోలీసులు. ఇప్పటికే ఈవీఎంల కమిషన్ ఇన్ పూర్తయింది. డీఆర్సీ సెంటర్లను సైతం ఏర్పాటు చేశారు. మే 12న ఈవీఎంల పంపిణీ జరుగుతుంది. హైదరాబాద్ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ 16,000కు పైగా ఉంటే 9,000కు పైగా ఓట్ల పోలింగ్ పూర్తయిందన్నారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ తో పాటు మన బిఎల్ఓస్ ప్రతి ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ స్టిక్కర్ క్యాంపెయిన్ అని ప్రతి ఇంట్లో స్టిక్కర్ పెట్టడం కూడా జరుగుతున్నాయి. దాంట్లో ఏ రోజు ఓటు వేయాలనేది కూడా క్లారిటీగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఓటర్ ఇన్ఫర్మేషన్ గైడ్ అని ఒక బుక్లెట్ కూడా ప్రతి హౌస్ హోల్డ్కి ఇస్తున్నాము. సో దట్ వాళ్ళందరూ కూడా మనకు హౌ టు ఓట్ అనే ఈవీఎంలో ఎట్లా ఓట్ వేయాలనేది కూడా చూసుకోవడానికి అవకాశం దొరుకుతాయి. ఎన్నికల కంప్లీట్ అయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ లో ఇవ్వడానికి కోసం వాళ్ళు మా మెషిన్స్ అన్ని రిసెప్షన్ సెంటర్ లో ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగినాయి. పోలింగ్ కు బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు పోలీసులు. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 383 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు లా అండ్ ఆర్డర్ అంశంలో ఉన్నాయి. మొత్తం 1046 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు పోలీసులు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర 2 అంచెల బందోబస్తు ఉండనుంది. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఎలాంటి వ్యక్తులకు అనుమతి లేదన్నారు హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి. అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. మనకు ఈ ఎక్సర్సైజ్ లో టోటల్ పోలింగ్ స్టేషన్స్ లో ఎన్ని క్రిటికల్ ఎన్ని నాన్ క్రిటికల్ అనే ఒక ఇంటెగ్రల్ దట్ సర్వే అండ్ ఆల్ హ్యాస్ బిన్ డన్ అండ్ దాని ప్రకారము అండ్ ఆఫ్టర్ టేకింగ్ ఇన్పుట్స్ ఫ్రమ్ all the people, all the officers concerned, police, revenue and all others, we have frozen that number. Make telusu 383 critical polling locations manaku law and order paranga vastunayi. Out of total 4027 manaku Hyderabad city lo ఆ jurisdiction కింద వస్తున్న పోలింగ్ స్టేషన్స్ లో 383. తర్వాత మనకి ఈ మధ్య కొత్తగా ASD అనే ఒక క్రైటీరియా వచ్చింది కాబట్టి అండ్ absentees, తర్వాత షిఫ్టింగ్ అండ్ డెడ్ ఓటర్స్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలతో హైదరాబాద్ పై ఎలాంటి ఎఫెక్ట్ ఉండదన్నారు సిపి. అధికారులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. 3 అంచెల భద్రతతో ఎన్నికల నిర్వహణ జరుగుతుందన్నారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 24 గంటలు సీసీటీవీ మానిటరింగ్ చేస్తున్నామని చెప్పారు సిపి. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమయ్యారు పోలీస్ సిబ్బంది. నిఘాను మరింత పటిష్టం చేశారు. సమస్యాత్మక కేంద్రాల్లో లా అండ్ ఆర్డర్కు విఘాతం ఏర్పడకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు రాచకొండ పోలీసులు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు పోలీసులు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లోక్సభ ఎన్నికలకు బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 3,396 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇందులో 553 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు పోలీసులు. ఆదివారం పోలింగ్ సామాగ్రి పోలింగ్ బూత్లకు చేరుకుంటాయి. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం 16 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇంటర్ డిస్ట్రిక్ట్తో సహా అన్ని చెక్పోస్టులలో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 11.9 కోట్ల రూపాయలను సీజ్ చేశారు పోలీసులు. 12,242 లీటర్ల మద్యంతో పాటుగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిపై 30 NDPS కేసులు నమోదు చేశారు. అక్రమంగా తరలిస్తున్న 10 లక్షల విలువ చేసే వివిధ వస్తువులను సీజ్ చేశామన్నారు రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి. సో టోటల్ మాకు 328 రూట్స్ ఉన్నాయి. అన్ని రూట్స్ లో మా పోలీస్ తరఫు నుంచి రూట్ మొబైల్స్ ఆ రోజు డిప్లాయ్ చేస్తాము ఇన్ ద స్ట్రెంత్ ఆఫ్ 1+2. As of now, total 29 flying squads are working and they will continue to work right up to the election day also. ఆ రోజు కూడా 2 shifts లో 29 flying squad పని చేస్తారు. Total 25 static surveillance teams కూడా field లో ఉన్నారు. They are at different places and they are doing the checkings of the vehicles for various items for the cash, liquor, freebies, plus any other items like arms, ammunition, explosives or anything which can hamper the election process. ఈ కాకుండా మాకు టోటల్ ఇంకా 16 police check posts, exclusive police check posts కూడా ఉన్నాయి. Now these check posts are functioning majorly at the inter-district borders. We have borders with many districts. మాకు Warangal Commissionerate plus Nalgonda, Surapet, Siddipet, Cyberabad Commissionerate, Hyderabad Commissionerate. We are having borders with all of them. So ఈ అన్ని borders లో plus కొన్ని లోపల ఇంట్రా డిస్ట్రిక్ట్ కూడా ఇంట్రా యూనిట్ కూడా కొన్ని పని చేస్తున్నారు. ఈ ఎన్నికలు సజావుగా జరిగేందుకు రౌడీ షీటర్స్ నేరస్తులైన 4,892 మంది బైండ్ అవుట్ను చేశారు పోలీసులు. అలాగే 806 ఆయుధాలను డిపాజిట్ చేసుకున్నారు. 114 సార్లు ఫ్లాగ్ మార్చ్ గ్రామ పట్టణ ప్రాంతాల్లో నిర్వహించి ప్రజల్లో ధైర్యం నింపారు. ఓటు హక్కుపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించామన్నారు సిపి. టోటల్ అన్ని కలిపి దాదాపు టోటల్ 3,396 polling stations మాకు ఉన్నాయి. We have classified all the polling stations into critical and normal as per the guidelines of the Election Commission of India. Depending on the sensitivity, depending on the pata elections లో ఇట్లా జరిగింది pata election offences ప్రకారం regarding various criteria, the critical polling stations మాకు total 533 ఉన్నాయి, which is about 16% of the total polling stations and remaining are normal. Similarly, polling locations is another term. So ఒక్కొక్క locations లో there can be one or more polling stations. So ఈ అన్ని కలిపి total 1,590 polling locations ఉన్నాయి. And out of these 188, that is about 12% of the polling locations are critical and remaining are normal. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం రాష్ట్ర పోలీసులతో సహా మొత్తం 8,500 మందితో విధుల్లో ఉండనున్నారు. ఎమర్జెన్సీ సమయంలో 47 క్విక్ రెస్పాన్స్ టీం సిద్ధంగా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. అన్ని పోలింగ్ స్టేషన్స్ దగ్గర జియో ట్యాగ్ చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నారు పోలీసులు. ఈ 2 days కి మేము స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా చేశాము. ఎనీ కంప్లైంట్స్ విచ్ ఆర్ గోయింగ్ టు కమ్, జనరలీ ఇంతకు ముందు అబ్జర్వేషన్ ఏమిటి, లాస్ట్ 48 hours lot of complaints keep coming regarding any money distribution or transport etc. So దాని గురించి కూడా మేము స్పెషల్ టీమ్స్ కూడా పెట్టాము. We are in touch with the income tax department also and also other teams, and any complaints మాకు వస్తే మేము immediate గా యాక్షన్ తీసుకుంటాము. We are going to inquire the matter immediately and as per the facts దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాము. ఈసీ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సిపి. ఓటర్లను ఎవరైనా ప్రలోభాలకు గురి చేస్తే సి విసిల్ యాప్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి. ఆత్మహత్య యత్నం చేసి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడాడు పోలీస్ కానిస్టేబుల్స్. కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని జగదగిరి గుట్టలో ఈ ఘటన జరిగింది. అంజయ్నగర్లో నివాసం ఉంటున్న సాయి కుమార్ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య యత్నం చేశాడు. తాను చనిపోతున్నానని రాత్రి ఏలూరులో ఉంటున్న తన బావకు ఫోన్ చేసి చెప్పాడు. ఆ తర్వాత అందరూ జాగ్రత్త అంటూ ఫోన్ కట్ చేశాడు. వెంటనే సాయి కుమార్ బావ అనిల్ జగదగిరిగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే రంగంలోకి దిగారు స్థానిక పోలీస్ కానిస్టేబుల్స్ గోపాల్ వినయ్. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సాయి కుమార్ అడ్రస్ ట్రే చేశారు. క్షణాల్లో సాయి ఆత్మహత్య చేసుకుంటున్న స్థలానికి చేరుకున్నారు పోలీస్ కానిస్టేబుల్ గోపాల్ వినయ్. తాడుతో ఊరి వేసుకుంటుండగా ఆపివేశారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. వెంటనే స్పందించి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్స్ గోపాల్ వినయ్లను అభినందించారు కుటుంబ సభ్యులు, స్థానికులు. అలాగే విధుల్లో చురుగ్గా ఉండి చాకచక్యంగా ఉన్నందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు స్థానిక పోలీస్ స్టేషన్ సిఐ క్రాంతి, పోలీసు ఉన్నతాధికారులు.
ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్న TV6 న్యూస్.